VSOTS లో మీరు ఈ MBBS ప్రోగ్రామ్ వై ఓన్లీ ఆఫరింగ్ ఇట్ ఫ్రమ్ జార్జియా యూనివర్సిటీ ఏం చెప్తారు? జార్జియా గురించి ముఖ్యంగా చెప్పాలంటే జార్జియా అనేది వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి. ముఖ్యంగా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ బెస్ట్ డెస్టినేషన్ కంట్రీగా ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ క్లియర్గా మెన్షన్ చేసింది, జార్జియాలో మీరు MBBS చేస్తే ఇండియాలో ఈక్వల్ టు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిందండి. మెడికల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లే సేమ్ ఇండియాలో ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సిలబస్ కరికులం కూడా అక్కడ సేమ్ ఉండడం జరుగుతుందండి. జార్జియాలో మనకు అఫోర్డబుల్ ఫీజులో అంటే తక్కువ బడ్జెట్లో అంటే అడగచ్చా సార్ ఎంత ఫీజు ఉంటుంది అని? మనకు 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి బడ్జెట్. మనకు తక్కువ బడ్జెట్లో కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా మనకు MBBS డాక్టర్ అవ్వచ్చు. యూనివర్సిటీలో చూసుకుంటే మొత్తం ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా PG PhD చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే కొలాబరేషన్స్ కానివ్వండి, ఆ విధంగా స్టాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కానీ ఉన్నాయండి అక్కడ. లైక్ ఇప్పుడు జార్జియాలో కనుక MBBS కంప్లీట్ చేస్తే వరల్డ్ వైడ్ వాడు ఎక్కడన్నా సరే మళ్ళీ PG చదువుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ డిగ్రీ వ్యాలిడా? కరెక్ట్ క్వశ్చన్ అండి. జార్జియాలో మీరు MBBS చేస్తే యువర్ డిగ్రీ ఈజ్ రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్. నైస్. జార్జియాలో ముఖ్యంగా మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా టాప్ 10 యూనివర్సిటీ అని మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకు ఈ టాప్ 10 యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, అకాకి సెరిటలీ స్టేట్ యూనివర్సిటీ, ఇలా ఈ విధంగా టాప్ యూనివర్సిటీస్ అన్ని మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకు MBBS ఎవరైతే ఇక్కడ నీట్ రాసి MBBS అనే సీట్ రాలేకపోయిన వాళ్ళు తక్కువ బడ్జెట్లో MBBS కంప్లీట్ చేసుకోవడానికి జార్జియాకి వెళ్ళడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా మనమే దగ్గర నుంచి చూసుకుంటున్నాము. వాళ్ళ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పికప్ చేసుకోవడము, యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ చేయడము, హాస్టల్లో ఎన్రోల్మెంట్ చేయడము, ఎవ్రీథింగ్ A to Z వాళ్ళ MBBS అడ్మిషన్ దగ్గర నుంచి వాళ్ళ MBBS డిగ్రీ వచ్చే వరకు కూడా మన సపోర్ట్ ఉంటుందండి. జార్జియాలో కూడా మాకు సొంతంగా హాస్టల్స్ ఉన్నాయి. మేము అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చెఫ్స్ కూడా హైదరాబాద్ నుంచేనండి. నైస్. దగ్గర ఎవ్రీథింగ్ కూడా అంటే ఇండియా నుంచి అక్కడికి బయటికి వెళ్తున్నాము అనే ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా మన ఫుడ్డే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు వెళ్ళేవారు కూడా టీనేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళకు మినిమం అవగాహన ఉండదు కాబట్టి ప్రతి ఒక్క సపోర్ట్ మన దగ్గర ఉంటుందండి. నైస్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు అరుణ్ గారితో మాట్లాడిన తర్వాత 2 ఇంపార్టెంట్ టేక్అవే పాయింట్స్ కనిపిస్తున్నాయి. వై ఓన్లీ జార్జియా అంటే బికాస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ది థర్డ్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మన పిల్లల్ని పంపిస్తున్నాం అంటే సేఫ్ ప్లేస్కి కదా పంపిస్తాం, చాలా ఆలోచించి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, జార్జియాలో కూడా మన VSOTS ఈజ్ అ రిజిస్టర్డ్ కంపెనీ. ఆ జవాబుదారీతనం తీసుకోవడం దగ్గర నుంచి 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ VSOTS.